తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ఉద్దేశించి ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ తెలంగాణ సబ్బండ వర్గాలను మోసం చేసే విధంగా అన్ని వర్గాల ప్రజల ఆశలను నిరాశలుగా మార్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు తప్పితే వాటి అభివృద్ధికి గత బడ్జెట్ లో కానీ ప్రస్తుత బడ్జెట్ లో కానీ చిల్లిగవ్వ కూడా కేటాయింపులు జరగలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసిన అమరుల కుటుంబాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపెట్టిందని మండిపడ్డారు. అమరుల కుటుంబాలకు 25,000 ఉద్యోగం ఎళ్ల ఊసే బడ్జెట్ లో లేదని అన్నారు. ఐటీ అభివృద్ధికి కేవలం 774 కోట్లు కానీ మైనారిటీల సంక్షేమానికి 3,591 కోట్లు, అభివృద్ధికి బదులుగా మతపరమైన మోజుకే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తూ యువత భవిష్యత్తుతో ఆటలు ఆడుతుందని మండిపడ్డారు. బీసీ సంక్షేమానికి 1,00,000 కోట్లు అన్ని ఎన్నికల ప్రచారంలో ఓదరగొట్టిన కాంగ్రెస్ గత బడ్జెట్ లో 9,200 కోట్లు కేటాయించి ఈ బడ్జెట్ లో కేవలం 11,400 కోట్లు మాత్రమే కేటాయించారు. బీసీ అభివృద్ధికి తక్కువ నిధులు కేటాయింపు అంటే వారిని అణగదొక్కే ప్రయత్నమే అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం, అదనంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని బడ్జెట్ లో గొప్పలు పలికారు. వాస్తవం ఏమిటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని దాదాపుగా 900 మంది విద్యార్థులు నాసీ రకం భోజనం తిని అస్వస్థతకు గురి అయ్యారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామని బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎంతమంది రైతు కూలీలకు 12,000 ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. మహిళలకు 2,500 తులం బంగారం, నిరుద్యోగులకు 4,000 వృత్తి, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల ఊసేలేదన్నారు. పట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలని నిరుత్సాహపరిచిన బడ్జెట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ నాయకుల నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన అనేక కార్పొరేషన్, కాంగ్రెస్ నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ₹1 కూడా కేటాయించలేదు. అదేవిధంగా ఐటీ అభివృద్ధి గురించి కేవలం 774 కోట్లు కేటాయించడము, మైనారిటీ వర్గానికి 3,500 కోట్లు కేటాయించడము రాబోయే యువతరానికి ఒక గుడ్డలు పెట్టని నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు మతపరమైన వ్యామోహం తప్ప యువకుల మీద అభివృద్ధికి ఏదైతే ఐటీ హబ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఆదాయం వస్తున్న ఐటీ హబ్కు మీరు ఇంత తక్కువ నిధులు కేటాయించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇక మా సోదరులు చెప్పినట్లు ఎలక్షన్ లో ప్రతి సంవత్సరము బీసీ సంక్షేమ నిధికి 20,000 కోట్లు అని చెప్పి గత సంవత్సరము 9,200 కోట్లు కేటాయించి కేవలము 500 కోట్లు ఖర్చు పెట్టింది. మరి ఈ సంవత్సరం మీరు కేటాయించిన 11,400లో మీరు ఎంత కేటాయిస్తారో ప్రజల బీసీ వర్గం అంతా కూడా అయోమయ పరిస్థితిలో ఉంది. మీ గ్యారంటీలలో మీరు మహిళా సాధికతని గొప్ప చెప్తారు, మహిళలను కోటీశ్వరులు చేస్తా అని చెప్తారు, మహిళలకు రైస్ మిల్లు మేము కేటాయిస్తాము, పెట్రోల్ బంకులు కేటాయిస్తాము, పారిశ్రామికలు చేస్తాం. ముందు మీరైతే ఏదైతే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్న ప్రతి మహిళకు ఇచ్చిందా అని అడుగుతా ఉన్నాం. ఏదైతే చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఎక్కడ ఇచ్చిందో మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా నిరుద్యోగులకు పెద్ద మోసం. మీరు ఈ సంవత్సరం అన్నా కానీ నిరుద్యోగ ప్రతి 4,000 కేటాయిస్తామని మేము చూసినాం, కానీ ఎక్కడ కూడా ఊసేలేదు. ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం హాస్టల్లో పెడతామని చెప్తా ఉన్నారు. మీరు 40% మేము బెస్ట్ ఛార్జీలు పెంచినాం, 200% కాస్మెటిక్ ఛార్జీలను పెంచినారు. కానీ సుమారు ఈ సంవత్సరం 1000 మంది ఆ హాస్టళ్లలో తిన్న విద్యార్థులు అంటే కలుషిత ఆహారం తిని వారు అస్వస్థత గురవుతా ఉన్నారు. మీరు పెట్టే భోజనము ఈ పురుగుల అన్నం పెడతా ఉన్నారు మీరు. కనుక ఈరోజు బట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా బోగస్ అని తెలియజేస్తాం.